అంటాను నేను. విశ్వక్సేన సినిమా అంటే ఆ లెవెల్ అనుకున్నా, మొత్తం డిసప్పాయింట్ అన్న. అరే ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో, మళ్ళీ ఏమొస్తుందో, ముగ్గురేనా విలను, హీరో, ఇంకో హీరోయిన్, అంతే తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే తలనొప్పి అనుకున్నా, తల పట్టుకొని పోతున్నాను. 250 రూపాయలు పొక్క వేసుకొని తల పట్టుకొని పోతున్నా. అది సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా. నేను అబ్బో చెప్తే నాకేం వస్తుంది, నాకే రూపాయి ఇస్తారు. మీరు నేను జెన్యూన్ చెప్తా, మీరు పెట్టుకోలేరు పోండి. ఎందుకంటే నన్ను నమ్మి 10 మంది రివ్యూ ఇస్తారు. అరే వీడు రివ్యూ చెప్పి సినిమా సూపర్ అంతా 10 మంది వస్తారు. 10 మంది మోసం చేయవు కదా. ఎంత నేను ఒక్కని ఫ్లాప్ అంటే సినిమా ఫ్లాప్ కాదు, దాంట్లో స్టోరీ లేదు కాబట్టి నేను చెప్తున్నా. 10 హిట్ అన్నా అంటే హిట్ అయిపోతుందా? అరే బాయ్కాట్ అవసరం లేదు, ఏం మ్యాటర్ లేదు. అరే నువ్వు నువ్వు సినిమా పోతావు 250 పెట్టి పోతావు. సినిమా నచ్చకపోతే ఏం చెప్తావు? నచ్చలేదు అని చెప్తా, హిట్ అని చెప్తా. నచ్చలేని చెప్తాం కదా. అది ఎందుకంటే స్టోరీ బాగుంటే స్టోరీ బాగుంది మనం మీరు రివ్యూ పెట్టుకుంటే నేను జెన్యూన్ చెప్తాను. పేడ్ రివ్యూ బ్లాక్ బస్టర్ చెప్తే జనాలు పిచ్చోళ్ళు కదన్నా, ఇంకోసారి వాళ్ళు నమ్మరు. మనం జెన్యూన్గా మనల్ని నమ్మి 10 మంది ఉంటారు, 10 మందిని ఎప్పుడు మోసం చేయదు. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా తీసుకుని ఒక ఫ్యాన్కి ఒక పబ్లిక్ థియేటర్కి వస్తుంటే ఏదో కొత్తది కావాలని కదా. అది కొత్త థియేటర్ ఇంకా థియేటర్కి ఎందుకన్నా? రొట్ట సినిమా బరాబర్ అయిపోయింది. థ్యాంక్ యూ అన్న. రొట్ట సినిమా ఒకటి ఏంటంటే, సినిమాని తీయండి, 1000 కోట్లు 100 కోట్లు సినిమా తీస్తాను, కానీ ఆ సినిమాకు అర్థం ఉండాలి. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాదు, ఊర్లలో జనాలు నమ్మి వస్తారు, వాళ్ళని మోసం చేయలేరు కదా. ఇక్కడైతే నన్ను మోసం చేయగల జనాలు మోసం చేయరు కదా. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడతాను 250 పెట్టి నీ సినిమాకి ఎందుకు రావాలిదా? నువ్వు ఏది కొత్తగా చేయనప్పుడు ఎందుకు రావాలా? టైంపాస్కి కోడితే మంచిది అన్న. నాకు హ్యాపీ బీర్ అని తాగుతారు, బీర్ తాగి పడుకుంటా, దండం పెడతా ప్లీజ్ సార్. నా పేరు రాకేష్, నాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, రాకేష్ 99 కింగ్. దానికి 250 కొట్టండి, థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఫేక్ చెప్తే నీకేం రాదు, నాకేం రాదు అన్న. ఓటీటీలో చూసుకోండి బాయ్, సూపర్, థ్యాంక్ యూ. యాక్టింగ్ సూపర్. ఎట్లా తెలుస్తుంది? ఇదే కదా ఫస్ట్ షో, ఇప్పుడే కదా మనం బయటికి వచ్చినాం. ఫ్లాప్ అనేది ఏమో అండి, అంటే నాకు అనిపిస్తుంది మూవీస్ ఆర్ సబ్జెక్టివ్. నాకు నచ్చిన మూవీ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన మూవీ నాకు నచ్చకపోవచ్చు. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఫర్ మీ ఐ లైక్ ద మూవీ because we need to appreciate the efforts Vishwak has put in this movie, and director is also a new director. So నేను సినిమాని కొత్తగా ఉందా పాతగా ఉందా అని చూడను, నేను వచ్చి ఎంటర్టైన్ అవుతున్నానా లేదా అని చూస్తా. నేను ఎంటర్టైన్ అయినా కాబట్టి చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను దీంట్లో హైలైట్ సీన్స్ చెప్తే వేరే ఆడియన్స్ పోరు కదా. చాలా అయినా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మూవీ అంతా నేను కనెక్టెడ్గానే ఉన్నా. ఐ డిడ్ంట్ ఈవెన్ లైక్ ఓపెన్ మై ఫోన్ ఆల్సో. సో ఐ వాస్ కనెక్టెడ్ టు ద మూవీ, దట్ ఐ కెన్ సే. అది వాళ్ళ ఇష్టం, దట్స్ ఓకే. అంటే ఇప్పుడు 100 మెంబర్స్ చూస్తే 50 మెంబర్స్కి నచ్చుతుంది, 50 మెంబర్స్కి నచ్చదు. ఆ 50 మెంబర్స్లో నచ్చే వాళ్ళ దాంట్లో నేనున్నా. సి ఏదేమొచ్చినా జరగాల్సింది జరుగుతుంది. సో ఐ థింక్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద పాజిటివ్స్ దెన్ ద నెగిటివ్స్. 4.9 or 8.